అయోధ్య రామ మందిర ధ్వజారోహణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. అంతా రామమయం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి. కానీ అయోధ్య రామాలయం మీద కాషాయ జెండా ఎగరవేశారు అనేది ఒక ఆరోపణ సార్. దీని మీద పాకిస్తాన్ కూడా స్పందించింది. సో పాకిస్తాన్ తప్పు పట్టింది దీన్ని ఖండిస్తూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ కూడా మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. We have seen the reported remarks and reject them with the contempt they deserve. As a country with a deeply stained record of bigotry, repression and systemic mistreatment of its minorities, Pakistan has no moral standing to lecture others. Rather than delivering hypocritical homilies, Pakistan would do better to turn its gaze inwards and focus on its own abysmal human rights records. क्योंकि मधु तो आपने भी यही सवाल किया, इसलिए मैं हिंदी में दोहराना चाहूँगा इसको. हमने रिपोर्ट किए गए बयानों को देखा है और उन्हें उसी अपमानना सा खारिज करते थे जिसके वो हकदार हैं. एक ऐसे देश के तौर पर जिसका अपने अल्पसंख्यकों के दमन, कट्टरता और व्यवस्थित बुरे बर्ताव का गहरा दागदार रिकॉर्ड है, पाकिस्तान के पास दूसरे को लेक्चर देना यानी उपदेश देना का कोई नैतिक अधिकार नहीं है. खोखले उपदेश देने के बजाय या पाखंडी उपदेश देने के बजाय पाकिस्तान క్వశ్చన్ చేసే అధికారం పాకిస్తాన్కి లేకపోవచ్చు సార్. ఎందుకంటే మతతత్వం మీద క్వశ్చన్ చేసే రైట్ పాకిస్తాన్కి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఇది పొలిటిసైజ్ అవుతోంది కదా సార్. కాషాయ జెండా ఎగరవేయడం ఏంటి రామ మందిరం మీద అని చెప్పేసి సార్. ఎవరన్నారు రామ మందిరం కాషాయ జెండా ఎగరకపోతే ఎర్ర జెండా ఎగరేస్తారా? నాకు అర్థం కాదు. కాషాయ జెండా అంటే భారతీయ జనతా పార్టీ చెప్పారు. కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అని మీకు రాంగ్ నోషన్స్ ఉండకూడదండి. ఇప్పుడు కాషాయ జెండా, కాషాయ రంగు అనేది హిందూ మతంలో భాగం అండి. అది ఇప్పుడు బీజేపీ జెండా ఎగరేశారా రామ మందిరం పైన? కాషాయ జెండా ఎగరేస్తే దేవాలయాల మీద ఏ జెండా ఎగరేస్తారు? ఎర్ర జెండా ఎగరేస్తారా అండి? ఎర్ర జెండా ఎగరేసి ఎర్ర జెండా ఎన్ని ఇళ్ళ పాటలు పాడతారా? అలా అసలు మనం ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ విన్నాం. కాషాయ జెండా ఎగరేయకపోతే ఏ జెండా ఎగరేస్తారు? కాంగ్రెస్ వేరే జెండా ఎగరేయలేరు కదా. దేవుని కాషాయం ఈజ్ నాట్ బీజేపీ కలర్. రాంగ్ నోషన్ ఉండకూడదు మనకు. సాఫ్రన్ ఈజ్ నాట్ బీజేపీ కలర్ కదా. సాఫ్రన్ అనేది హిందూ ధార్మిక ఆధ్యాత్మిక కలర్. హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్, హిందూ రిలీజియన్ ఉపయోగించి రాజకీయాలు చేయాలనుకున్న బీజేపీ ఆ కలర్ను తీసుకోవచ్చు. బట్ రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ పోలీస్ స్టేషన్లో కూడా వాడతారు, కమ్యూనిస్టులు కూడా వాడతారు. అంటే కమ్యూనిస్టు పోలీసులా కలర్కు కొన్ని సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషన్కు సింబల్గా రెడ్ కలర్ వాడతారు. దట్ డజంట్ మీన్ ఇక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళంతా రెవల్యూషనరీస్ కారు. అందువల్ల మనకు కాషాయ జెండా ఎగరేయకపోతే ఏ జెండా ఎగరేస్తారండి? పాకిస్తాన్ అభ్యంతరం చెప్పి దానికి కాదు. కాషాయ జెండా ఎగరేసేందుకు పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? లేకుంటే మీకు మోడీ ప్రారంభించిన అభ్యంతరం చెప్పరు కదా. అభ్యంతరం చెప్పింది బాబ్రీ మసీద్ కూల్చి రామాలయం కట్టారనేది వాళ్ళ వాదన. సో ఆ డైమెన్షన్లో ఇది ఇస్లామిక్ ముస్లిం హెరిటేజ్ను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నము, మైనారిటీల పట్ల వివక్ష, ఇస్లామోఫోబియా, ఇస్లాం పట్ల ఒక భయాందోళన సృష్టించేటువంటి ప్రయత్నం అంటూ పాకిస్తాన్ ఆరోపించింది తప్ప పాకిస్తాన్ అభ్యంతరం రామ మందిరం పైన కాషాయ జెండా ఎందుకు ఎగరేసిండ్రు, వేరే కలర్ జెండా ఎగరేయమని పాకిస్తాన్ అభ్యంతరం కాదు. మోడీ ఎందుకు ఎగరేశాడు, వేరే ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ ఎగరేయాలని వాళ్ళకి అది కాదు, వాళ్ళ సమస్య కాదు అది. వాళ్ళ సమస్య ఏంటంటే దే వాంట్ టు రిమెంబర్ బాబ్రీ మసీద్ డిమాలిషన్. సో పాకిస్తాన్కి అర్థం కావాల్సింది బాబ్రీ మసీద్ డిమాలిషన్ అనే చాప్టర్ ముగిసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు మనం ఒక పరిష్కారాన్ని వెతికాం. ఆ పరిష్కారం అందరికీ సంతృప్తిని ఇవ్వకపోవచ్చు, కానీ ఒక సమస్యను సమాజాన్ని వేధిస్తూ సమాజంలో విభజనకు కారణమై ఈవెన్ మైనారిటీల శ్రేయస్సు కూడా అది మంచిది కాదు. అందువల్ల ఒక సమస్యకు ఏదో ఒక పరిష్కారం ముగింపు పలికినప్పుడు దాన్ని మళ్ళీ ఆ గాయాలను తిరగదోడడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల సమాజంలో మరింత విద్వేషాలు రగలటానికి మాత్రమే అది దోహదం చేస్తుంది. అందువల్ల పాకిస్తాన్ లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏదో పాకిస్తాన్ కస్టోడియన్ లాగా, పాకిస్తాన్ ఏదో రక్షణగా ఉన్నట్లు పాకిస్తాన్ బిల్డప్ ఇవ్వగలిగింది. తమ దేశంలో ఉన్నటువంటి
పస్తూన్ల సంగతి ఏంటి, బెలూచీల సంగతి ఏంటి, తమ దేశంలో ఉన్నటువంటి అహ్మదీల సంగతి ఏంటి, హిందువుల సంగతి పక్క పెట్టి హిందువులను ఎత్తి ఉచ్చకొత్తుకొచ్చారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర ముస్లిం వర్గాల గురించి ఎలా ఉంది పాకిస్తాన్? బంగ్లాదేశ్లో ఊచకోతకొయ్యలేదా పాకిస్తాన్? మీకు బంగ్లాదేశ్లో ఊచకోతకొయ్య వాళ్ళంతా ముస్లింలే కదా. సో అందువల్ల ప్రపంచంలో ఏదో ఇస్లామిక్ సాలిడారిటీకి తానే ప్రతీక అన్నట్లు, భారతదేశంలో ముస్లింలకు పాకిస్తాన్ ఏదో అండగా ఉన్నట్లు భావించడం వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలకే ప్రమాదకరం. అందువల్ల ఇండియన్ ముస్లిమ్స్ షుడ్ సమ్మర్లీ రిజెక్ట్ పాకిస్తాన్. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ ఇండియన్స్ అంతే. మతం వేరు, పౌరసత్వం వేరు. మతం వేరు, దేశం వేరు. ఇప్పుడు అమెరికాలో ఉన్న హిందువులు భారతీయులు అని అనలేం కదా. అమెరికా పౌరసత్వం తీసుకున్న మరుక్షణం వాళ్ళు అమెరికన్లే. అఫ్ కోర్స్ భారత సంతతికి చెందిన వారు కావచ్చు. ఇక్కడైతే అది కూడా కాదు కదా. పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీగా ఉండాలని కోరుకున్నది, కానీ ఇండియా కోరుకోలేదు. ఇండియాలో కోరుకోలేదు. ఇండియన్ ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ వెళ్ళాలని కోరుకోలేదు. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పార్టీషన్ టైంలో. వెళ్ళకుండా భారతదేశంలోనే మా భవిష్యత్తు, భారత గడ్డపైనే మా జీవితం అని భావించిన వాళ్ళే కదా ఉండిపోయింది. అందువల్ల వాళ్లకు పాకిస్తాన్కి ఏం సంబంధం? అందువల్ల భారతీయ ముస్లింలకు ఏదో హక్కుదారులుగా, జిమ్మదారుగా, హిస్సేదారుగా పాకిస్తాన్ భావిస్తే భారతదేశంలో యాంటీ ముస్లిం ప్రాపగండాకి ఇది అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ముస్లింలు దేశభక్తులు కారు, ముస్లింలు దేశద్రోహులు అనేటువంటి ఒక విద్వేషపూరిత ప్రచారానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తుంది. అందువల్ల పాకిస్తాన్ నో రైట్ టు టాక్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఇవన్నీ భారతీయులు చూసుకుంటారు. సో పాకిస్తాన్కు సంబంధం ఏంటి? మొదలు పాకిస్తాన్ తమ దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించాలి. పాకిస్తాన్కి ఏంటంటే యాంటీ ఇండియా, యాంటీ హిందూ భావజాలాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్లో బతుకుతారు. ఈవెన్ ఈ మధ్య బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ వాళ్ళను, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళను కూడా హిందుస్థాన్ ఏజెంట్లు, మీరు ఇస్లాం ద్రోహులు అని ప్రకటించారు. సో పాకిస్తాన్ ఉనికి కొరకు ఒకటి తామే ఇస్లామిక్ ప్రపంచానికి కస్టోడియన్ లాగా, ఇస్లామిక్ సాలిడారిటీకి ఒక ప్రతీక లాగా పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీకు తుర్కీ లాగా, సౌదీ అరేబియా లాగా పాకిస్తాన్ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే మేము ఇండియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పైన రియాక్ట్ అవుతారు. రెండవది, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీగా యాంటీ హిందూ భావజాలంతో ఏర్పడిన కంట్రీ. భారతదేశం అలా ఒక సమాజంలో ఒక సెక్షన్ మీద వ్యతిరేకత ఏర్పడలే. ఒక సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా భారతదేశం ఏర్పడింది. అందుకే పాకిస్తాన్ మీకు ఒసామా బిన్ లాడెన్లు పాకిస్తాన్లో ఉన్నారు, మసూద్ అజర్లు, హఫీజ్ సయీద్లు, లష్కర్-ఇ తోయిబాలు, జైషీ మహమ్మద్లు పుట్టారు. భారతదేశంలో ఒక సత్య నాదేళ్ల, సుందర్ పిచ్చేలు పుట్టారు. కారణం అదే. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఛాందసవాద ఇస్లామిక్ దేశంగా ఉండడం వల్ల అక్కడ తీవ్రవాదులు పెట్టారు. భారతదేశం ఒక సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా ఉండడం వల్ల ఇక్కడ ఒక అబ్దుల్ కలాంలు పుట్టారు. అందువల్ల అర్థం చేసుకోవాల్సింది, పాకిస్తాన్ భారతదేశంలో హిందూ ముస్లిం డివైడ్ని పెంచి, భారతదేశంలో విద్వేషాన్ని పెంచి, దాన్ని తనకు అనుకూలంగా తమ ప్రజల్ని తమ వెనకాల ర్యాలీ చేసుకోవడానికి వాడుకోవాలనేది కుతంత్రం. ఈ కుతంత్రం వల్ల భారతదేశ ముస్లింలకు బెనిఫిట్ కాదు, పాకిస్తాన్ భారతదేశ ముస్లింలకు కూడా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. అందువల్ల ఇటీవల ఓవైసీ అన్నాడు చూడండి, దేశానికి శత్రువులు ముస్లింలకు కూడా శత్రువులే అని. మరి పాకిస్తాన్ దేశానికి శత్రువు, ముస్లింలకు కూడా శత్రువే. భారతీయ ముస్లింలకు కూడా పాకిస్తాన్ ఇస్ ద నెంబర్ 1 ఎనిమీ. సో ఇంకా ఎక్కువ ఎనిమీ, ఎందుకంటే ఇస్లాం అని పేరు చెప్పి భారతీయ ముస్లింలకు తామే హక్కుదారులుగా భావన చేస్తారు కనుక. అందువల్ల ఇండియన్ ముస్లిమ్స్ ఇండియన్స్ ఇండియాలో ఏం జరగాలన్నది ఇండియన్ చూసుకుంటారు. పాకిస్తాన్ లెసన్స్ అవసరం లేదు. మన భారత ప్రతినిధి అన్నది కరెక్ట్ కదా.